చెల్లి మట్టుగా నాకు చాలా కాలంగా పరిచయం. 7 years నుంచి మన బాంబే కాలేజ్ చర్చకు వస్తూ ఉంది. అయితే వాళ్ళ నాన్నగారిని కూడా ఎప్పుడు చూడలేదు. మేము ముందు రోజు సువార్తకు వెళ్ళాం. వాళ్ళ నాన్నగారు చనిపోయిన ముందు రోజు చోడవరం వెళ్ళి సువార్త ప్రకటించుకొని రాత్రికి ఇంటికి వచ్చాం. ఉదయాన్నే నేను 5 గంటలకు ప్రార్థన చేసినప్పుడు మెసేజ్ చూశాను. మెసేజ్ చూస్తే ఇలాగ జయశ్రీ వాళ్ళ నాన్నగారు చనిపోయారని చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. వెంటనే నేను ఫోన్ చేశాను. వెంటనే పాస్టర్ గారు రకుల్లో వాళ్ళందరూ కలిసి బయలుదేరినట్టుగా చెప్పారు. తర్వాత తన నెంబర్ తీసుకుని తనతో మళ్ళీ మాట్లాడడం జరిగింది. అయితే వీళ్ళరా మరి మన తల్లిదండ్రులు మంచివారైనా చెడ్డవారైనా మనకు తల్లిదండ్రులు. హల్లెలూయా. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి తల్లిదండ్రులు వాళ్ళని ప్రేమించి గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ కంటే నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని సన్మానించము. వాళ్ళు మంచి మంచి తల్లిదండ్రులు అని చెప్పలా, బికాస్ దే ఆర్ అవర్ పేరెంట్స్. కనుక వారిని మనం ప్రేమించాలి, వారిని గౌరవించాలి, వారిని పోషించాలి, వారిని జ్ఞాపకం చేసుకోవాలి. సాంబమూర్తి గారు ఆయన ప్రభుని నమ్ముకోకపోయినా ప్రభు గురించి తెలుసు ఆయనకి. అయితే మరి దేవుడు ఈ కుటుంబాన్ని వాదార్చాలని, ధైర్యపరచాలని, ఆ తండ్రి లేని లోటును దేవుడు ఈ కుటుంబాన్ని తీర్చాలని మనసారా కోరుకుంటున్నాను. మనము అలాగూ ప్రార్థన చేద్దాం. ఆమేన్. హల్లెలూయా. నాకు తెలుసు మనల్ని కన్ని తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఎంత బాధ అనేది. మా అమ్మగారు చనిపోయినప్పుడు నాకు తెలిసింది. వాళ్ళు మనకి గొప్ప మారల్ సపోర్ట్. మన తల్లిదండ్రులు మనకి చాలా ధైర్యాన్ని ఇస్తారు. కాబట్టి ప్రియులరా, వారు లేకపోవడం లోటే. ఆ లోటు దేవుడు తప్ప ఎవరూ తీర్చలేరు. బైబిల్లో రాయబడ్డది. మన దేవునికి ఉన్నటువంటి పేర్లు 5 పేర్లు ఒక పేరు తెలిసి నిత్యుడగు తండ్రి, ఎటర్నల్ ఫాదర్ అని ఇంగ్లీష్లో రాయబడ్డది. నిత్యము ఉంటారు మన దేవుడు. హల్లెలూయా చెప్పండి. ఈ భూలోక సంబంధమైన తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఏదో ఒక రోజున విడిచిపెట్టి వెళ్ళిపోతారు. వెళ్ళిపోవాలి కూడా. వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయినా మనం వెళ్ళిపోవాలి కదండి. ఎవరో ఒకరు ఎంతకాలం బ్రతికినా ఒక రోజున విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కానీ దేవుడు నిత్యుడు ఒక తండ్రి. నిత్యము ఇహమందు పరమందు మనతో ఉండే తండ్రి మనకు దొరికాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ తండ్రి జయశ్రీ కుటుంబాన్ని వాదార్చాలని, ధైర్యపరచాలని, నడిపించాలని మనసారా కోరుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. వీళ్ళ బైబిల్లో నుంచి ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఒక 3 విషయాలు. మొదటి విషయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు. అలాగనే 2వ అంశం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అలాగే 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. 3వ విషయం ప్రియులరా, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 21వ వచనం. ఈ 3 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. ప్రియులరా, ఒక విశ్వాసి 3 విషయాల్లో లేకపోతే 3 మరణాల గురించి బైబిల్ మాట్లాడుతూ ఉంది. 3 మరణాలు. మొదటి మరణం ఏంటంటే
పాపము నందు మృతి, డెత్ అంటూ సిన్ అని రాయపడ్డది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదామా? మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తు కూడా బ్రతికించిన. చాలండి. హల్లెలూయా. మనుషులందరూ కూడా పాపమునందు చచ్చిన వారు. మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. మనుషులు పాపమునందు చచ్చిన వారు. పాపము అన్నటువంటిది మనిషికి మరణాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు నాలుగు ఇంకా తిప్పాలి. అటు వెనక్కి తిప్పండి బ్రదర్, అటు అడిపోయి వెళ్ళవండి. అదే తిప్పారు సైడ్. గుడ్, ఓకే. అలా హమ్మింగ్ వచ్చేస్తుంది. అలా పెడుతుంది. ఇంకా కొద్ది ఓకే బ్రదర్. బ్రదర్ ఓకే. మరి అలా టెక్నిక్ ఇలాగా వెనకాల నాన్న, ఇంకా 3 వైర్ ఉంది కదా. ఓకే ఓకే. హల్లెలూయా. ప్రియులరా, జాగ్రత్తనండి. మరణము అనేది మనిషి జీవితంలోకి ఎలా వచ్చిందంటే పాపం వల్ల వచ్చింది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23 వచ్చి చెప్తుంది, పాపము వలన వచ్చు జీతము మరణం. మనుషులందరూ పాపమునందు చచ్చిన వారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అదేంటండి, మేము బ్రతుకున్నాం కదండి, చచ్చిపోయారంటారు ఏంటండి? అసలు మరణం అంటే అర్థం ఏంటి తెలుసా? వేరు అయిపోవడం, సపరేషన్ అని ఇంగ్లీష్లో రాయబడ్డది. ఆధ్యాత్మిక మరణం, దీన్ని ఆధ్యాత్మిక మరణం, స్పిరిచువల్ డెత్. అన్ని మతాలు చెప్తున్నాయి దేవుడు ఆత్మస్వరూపని. హిందూ గ్రంథం కూడా దేవుడు ఆత్మస్వరూపి, దేవుణ్ణి పరమాత్మ అంటారు, మనిషిని జీవాత్మ అంటారు. ఓం శాంతి వారని బ్రహ్మ సమాజం, అలాగనే ఆర్య సమాజం వారు ఉన్నారు. హిందూ మతంలో 2 సమాజాలు ఉన్నాయి. వాళ్ళు ఫిలాసఫీని నమ్ముతారు, తత్వాన్ని నమ్ముతారు, ఈ పురాణాలు నమ్మరు. పురాణాలన్నీ పుక్కుటి పురాణాలు అని వాటి నమ్మరు, అవన్నీ కథలు. వాళ్ళు కొంచెం ఎడ్యుకేటెడ్ కనుక ఈ బొమ్మలు గట్ట నమ్మరు, దేవుడు ఆత్మస్వరూపం నమ్ముతారు. సో కనుక మనిషి, ఈ పాపం అన్నటువంటిది మనిషిని దేవుడి నుంచి వేరు చేసింది. ఒక చెట్టు నుండి కొమ్మ వేరు చేస్తే ఏమవుతుంది? కొమ్మ ఎండిపోతుంది, చచ్చిపోతుంది. వేరైపోతే దానికి ఇంకా జీవమే లేకుండా అయిపోతుంది. అలాగనే పాపము అన్నటువంటిది మనిషిని దేవుడి నుంచి వేరు చేసింది. ముందే చెప్పానుగా, మరణం అంటే వేరైపోవడం అని. జీవం అంటే అర్థం ఏంటంటే కలవడం అని అర్థం. ఆమేన్, హల్లెలూయా. సో కనుక అందుకనే బైబిల్ చెప్తుంది, ఏ భేదము 3:23 చెప్తుంది రోమీయులకు రాసిన పత్రిక. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడి నుంచి వేరైపోయారు, మహిమను కోల్పోయారంటే అర్థం ఏంటండి? వేరైపోయారు, దూరం అయిపోయారు, దేవుని మహిమను కోల్పోయారు. పాపము అనేది మనిషిని పరిపాలిస్తా ఉంది. ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం కింద వచనాలు చూసినట్లయితే, మనము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకుంటూ వాయుమండల అధిపతి అయినటువంటి లేకపోతే ఈ లోకాధిపతి అయినటువంటి వారిని అనుసరించి నడుచుకుంటున్నాం. పిల్లల జాగ్రత్త ఉండండి. మానవుని సమస్య ఏంటంటే పాపము. మనుషులందరూ పాపమునందు చనిపోయారు. పాపము ఏలుతా ఉంది మనుషుల్ని. జాగ్రత్త ఉండండి. అందుచేతనే మనుషులు ఏం చేస్తున్నారంటే ఈ పాపము నుండి బయటపడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. హిందూ శ్లోకాల్లో కూడా ఒక శ్లోకం ఉంది పాపం గురించి మాట్లాడుతూ. ఉదయాన్నే సంధ్యావందనం చేసినప్పుడు
వారు నదిలోకి కానీ లేకపోతే కాలువలోకి కానీ లేకపోతే చెరువులోకి కానీ దిగి ఆ పెద్దలు ఆ దినాల్లో వారు సూర్య నమస్కారం చేసినప్పుడు ఒక ప్రార్థన చేసేవారు, సుప్రభాత ప్రార్థన. అదేంటంటే పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ త్రాహిమాం దేవ కృపామయ శరణాగత వత్సల ఓం శాంతి 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 అని దేవునికి మొరపెట్టారు. దానికి అర్థం ఏంటంటే, దేవుడా నేను పాపంలో పుట్టాను, నా స్వభావమే పాపం, నేను తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేస్తున్నాను, కనుక నీ శరణ కోరుతున్నాను, నన్ను అంగీకరించు, క్షమించమని దేవునికి చేసే ప్రార్థన. సో కనుక పిల్లరా, పాపము నందు మన మనుషులందరూ కూడా చచ్చిన స్థితిలో ఉన్నారు. పాపమే మనిషి జీవితంలోనికి మరణాన్ని తీసుకుని వచ్చింది. అందుచేతనే ఈ మనుషులు పాపం పోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కొండలు ఎక్కుతున్నారు, గుండెలు గేసుకుంటున్నారు, యజ్ఞాలు, హోమాలు, మాలలు, దీక్షలు, పుణ్యకార్యాలు, పుణ్య స్నానాలు. ఒకటేంటి, మానవుడు పాపం పోవడానికి చేయలేనటువంటి ప్రయత్నం అంటూ ఏమీ లేదు. ఎన్ని ప్రయత్నాలు అంటే ఎన్ని ప్రయత్నాలు, ఇంకా ఒక ప్రయత్నం కాదు, రకరకాల విచిత్రమైన ప్రయత్నాలు కూడా చేస్తున్నారు మానవుడు పాపం నుంచి బయటపడడానికి. మనం సాధారణంగా మనం చూసినట్లయితే పంతులు గారు మంత్రాలు చదివి మధ్య మధ్యలో చెప్తారు, మన లెంపలేసుకు అంటారు. అంటే అవును కదమ్మా, మనల్ని లెంపలు ఎలాగేసుకుంటారు, నెమ్మది ఇలా కొట్టుకుంటారు. ఎందుకలా కూడా ఎవరు లెంపలు వేసుకుంటారు? తప్పు చేసినోడే కదా. అంటే అర్థం ఏంటి? మనుషులు తప్పు చేశారనే కదా. గుడి చుట్టూ తిరిగి గుంజీలు తీస్తారు. గుంజీలు ఎవరు తీస్తారు? నేను చిన్నప్పుడు 6వ క్లాస్ చదువుతున్నప్పుడు కిరోసిన్ పంపు పటం గీసి భాగాలు గుర్తించమని, అప్పుడు ఇప్పుడు 84లో అనుకుంటాను. అంటే నేను చదివాను కానీ మర్చిపోతానని భయం వేసి చిన్న స్లిప్ పెట్టాను. స్లిప్ ఎప్పుడు పెట్టలే. ఆ స్లిప్ ఎగ్జామ్ అవుతున్నప్పుడు వణికిపోయి చెమటెక్కిపోయి తీశాను బయటికి. తీశాను కానీ రాయలేకపోతున్నాను, భయం వేసింది. ఇది మాస్టర్ గారు చూస్తూ కొట్టేస్తాడేమని. మాస్టర్ గారికి అర్థమైపోయింది ఇదేదో జాతర. వచ్చి ఏరా ఏటు ఇలా తేడా కనబడుతున్నాం ఏంటంటే చెప్పేశారు, సార్ స్లిప్ పెట్టాను సార్. ఎక్కడ ఉందంటే జోబులో ఉందంట. ఆ స్లిప్ చూసి అన్నాడు, మరి సరే అయితే నువ్వు ఏమన్నాడు, పనిష్మెంట్ ఇస్తాను అన్నాడు. ఏంటి, 6 క్లాస్ రూమ్లు ఉన్నాయి. 6వ క్లాసు, 7వ క్లాసు, 8వ క్లాసు, 9వ క్లాసు, 10వ క్లాసు, 10వ క్లాసు, ఏ సెక్షన్, బి సెక్షన్ అన్నిటి, ఆ రూమ్లన్నిటి అందరికి ఎగ్జామ్స్ అవుతున్నాయి. ఆ యూనిట్ టెస్ట్లు ఏమనుకుంటాను. ప్రతి రూమ్ ముందుకెళ్ళి 10 గుంజీలు తీయరన్నాడు. నేను ప్రతి రూమ్ ముందుకెళ్ళి 10 గుంజీలు తీసుకుంటే ఆ మాస్టర్ గారు అడుగుతున్నారు లోపల, ఏరా ఇక్కడికి వచ్చి గుంజీ స్లిప్ పెట్టండి సార్. జాగ్రత్తనండి పిల్లరా, మనిషి పాపం పోవడానికి గుంజీలు తీస్తున్నాడు, లెంపలేసుకుంటున్నాడు, బళ్ళు అర్పిస్తున్నాడు, యజ్ఞాలు చేస్తున్నాడు, హోమాలు చేస్తున్నాడు, పూజలు చేస్తున్నాడు, పునస్కారాలు చేస్తున్నాడు. ఇవన్నీ ఎందుకంటే సరదాగా. మరి ఇక్కడ వాళ్ళు చేస్తారు లేదు, ఈ సంవత్సరం ఆపేశారు నల్ల బట్టలు 40 రోజులు. మా విశాఖపట్నంలో తెగ బట్టలు వేస్తారు, నల్ల బట్టలు, ఎర్ర బట్టలు, పసుపు బట్టలు, వైట్ బట్టలు, ఇంకేంటి ఎన్ని రోజులు ఉంటాయో అన్ని బట్టలు వేస్తారు. ఎందుకే బట్టలు వేస్తారంటే ఆ బట్టలు వేసిన ఎక్కువ మంది 99% మంది మంచిలు ఎవరు కాదు, తాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, పనికిమాల అందరూ కూడా. పిల్లల జాగ్రత్తనండి. పాపం పోవడానికి మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. అయితే మానవ ప్రయత్నాల ద్వారా పాపం పోదని మన హిందువులే చెప్పారు. ఆమేన్, హల్లెలూయా. మానవ ప్రయత్నం ద్వారా పాపం పోదని హిందూ గ్రంథాలే సెలవిచ్చాయి. పిల్లరా, దాంట్లో వేమన గారు ఒక మాట అన్నారు, బొగ్గు పాలతో కడిగిన పోగునమ్మ. మసిబొగ్గు నువ్వు కాలేజ్ కడిగితే ఏ పేట? గురువునాయుడుపేట కదండి, గురువునాయుడుపేట. ఈ గురువునాయుడుపేటలో పాలు ఉంటాయా? ఆవులు పాలు ఇస్తాయి పాస్ గారు, ఉంటాయా? ఇక్కడ మసిబొగ్గును మీ పాలతో కడిగితే తెల్ల వస్తుంది. దాని స్వభావం అంతే, నలుసైపోయిన వరకు నల్లగానే ఉంటుంది. అందుకే సుమతి గారు ఏమన్నారంటే, గుండె బోడవుతుంది కానీ గుణం బోడు కావట్లేదంట, తల బోడవుతుంది కానీ తలంపులు. క్రియ మనకు పాపం అనగానే ఎవరు జ్ఞాపకం వస్తారు? దేవుడు జ్ఞాపకం వస్తారు, మనుషులు కాదు. అమ్మో, పాపం అనగానే దేవుడు జ్ఞాపకం వస్తారు. పాపం అనేది దేవునికి వ్యతిరేకంగా జరిగేది. ఎందుకంటే దేవుడే ఆజ్ఞలు ఇచ్చాడు,
దొంగతనం చేయకు, నరహత్య చేయకు, వ్యభిచారం చేయకు, నీ పొరుగు అందేది ఆశింపకని దేవుడిచ్చాడు ఆజ్ఞలు. ఇప్పుడు దేవునికి మనం ఏదైనా తప్పు చేస్తే మనుషులకు వ్యతిరేకంగా చేసినట్టు కాదు, దేవునికి వ్యతిరేకముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా దేవుడు మనలను బ్రతికించెను. ఆమేన్, హల్లెలూయా. సో కనుక ప్రియులరా, మన పాపం అనేది మనం పరిష్కరించుకునేంత గొప్ప సమస్య. మనం చేస్తున్నాం, మనం చేసింది పాప పరిష్కారానికి సరిపోదు. జాగ్రత్తనండి, మనం ఎంత చేసినా సరిపోదు. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతము మరణం. పాపము ఎంత ప్రమాదకరమైందంటే మరణం అంత ప్రమాదకరమైంది. పాపము ఎంత తీవ్రమైందంటే మరణం అంత తీవ్రమైంది. మరణం తీవ్రమైందే కాదా చెప్పండి. ఇప్పుడు జయశ్రీ వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఆ కుటుంబానికి తీరం లోటది. అన్నిటికంటే తీవ్రమైంది మరణమే. పాపము వచ్చిన ఫలితం ఎంత తీవ్రమైందంటే మరణం అంతా తీవ్రమైంది. నువ్వు వచ్చి సముద్రంలో ములిగి, ఏట్లో ములిగేసి, లేకపోతే మూలలో ఏదో కొట్టేసి, లేకపోతే 10 గుంజీలు తీసిస్తే పాపం పోతా? పాపము మరణం అంతా తీవ్రమైంది. పాపం వల్ల వచ్చే జీతము మరణం అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మరణము తొలగిపోవాలంటే మరణానికి మరణమే చెల్లింపు. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్తగా పిల్లరా, అందుచేతనే ఈ మరణము నుండి మనిషిని విడిపించడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఇది మరణమునందు మృతి. మనుషులందరూ పాప విషయంలో చచ్చిన వారయ్యారు, పాపము నందు మృతులైపోయారు. జాగ్రత్తనండి, ఈ పాపము నుండి బయట రావడానికి మనుషులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు రెండవ మరణం ఏంటంటే పాపము కొరకు మరణం. ఆమేన్, హల్లెలూయా. దయచేసి రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మొదటిది, పాపము నందు మనుషులందరూ చచ్చిన వారయ్యారు. ఎవరైనా ఏదో పని చేసిన, తప్పు పని చేసిన అనుకోండి, ఈ కుక్క చచ్చినోడు అంటారు. అవునా కదండి? మనం చచ్చినోళ్ళం కనుక చచ్చిన పనులే చేస్తాం, కుక్క పనులే చేస్తాం. అది మన స్వభావం. అందుకే శరీరం యొక్కయు మనిషి యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు ఈ లోకాధిపతి అయినటువంటి వాడిని అనుసరించు నడుచుకుంటామని ఆ ఎఫెసీయుల 2వ అధ్యాయము 3-4 వచనాల్లో చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా పాపము కొరకు మృతి. యేసు ప్రభువారు లోకమును ఎంతో ప్రేమించారు. అసలు మంచోళ్ళని ఎవరైనా ప్రేమిస్తారు కానీ చెడ్డోళ్ళు ఎవరైనా ప్రేమిస్తారండి? మనమే ప్రేమించాం. మనం ఎవరు మంచోళ్ళు కాదు. ఎవరైనా తప్పు చేస్తే ఏం చేస్తామండి? వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, వాళ్ళతో మాట్లాడడం. అదే తప్పు మనం చేస్తాం. మళ్ళీ అంత పుణ్యవత్తులు మనం చేస్తానండి. అలాంటిది దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు మాత్రమే కాదు, ఆయన ప్రేమామయుడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మనలను ప్రేమించి మనకు బదులుగా ఆయన చనిపోయాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక చెప్పాను కదా, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, డైమండ్ కొన్ని లక్షణం ఏంటి తెలుసా? డైమండ్ అంటారు. డైమండ్ దేనితోనూ కట్ అవ్వదు, చాలా గట్టిగా ఉంటుంది డైమండ్. అందుకే దాన్ని డైమండ్ అన్నారు. చాలా స్ట్రాంగ్. రాళ్ళన్నిటిలో బలమైన రాయి ఏంటంటే వజ్రం. అంత బలమైన వజ్రాన్ని దాన్ని కట్ చేయాలంటే వజ్రమే అంత బలమైనది ఉండాలి. ఈ కత్తులు, ఈ కటోరలు అయితే ఆ పదులు సరిపోవు కట్ చేయడానికి. పదులు పోతాయి వీటికి, అది కట్ అవ్వదు. అలాగే మరణము వచ్చింది కదా పాపం వల్ల. ఈ మరణం అనేది మనుషుల నుంచి పోవాలంటే మరణమే శరణం. అమ్మా, అంత తీవ్రమైన పాపం. అవును,
వెళ్ళి గోదావరిలో ములిగి సరిపోతామ్మా. గోదావరిలో ములిగితే ఏం సరిపోతున్నాయి? పుష్కరాలు అయ్యాయి, అప్పుడు నీళ్ళు లేవు, మోటార్తో నీరు తోడించాడు. ఒక ఆయన కమ్యూనిస్ట్ నాయకుడు అన్నాడు, ఇక్కడ ఉంటే పాపం పోతాదో తెలియదు కానీ నాకు మాత్రం గజ్జి మాత్రం గ్యారెంటీ వస్తున్నాడు ఆయన. ఇంతమంది ఇన్ని లక్షల మంది ఒకే ఈ మురుగు నీటిలో ములిగితే డెఫినెట్గా ఇన్ఫెక్షన్స్ వస్తాయని చెప్పాడు. అంత ఈజీయా పాపం పోవడం? నువ్వు అనుకున్నంత ఈజీయా? లెంపలేసుకుంటే పోతా, కొబ్బరిగా కుట్టేస్తే పోతా, అంత తేలిక. ఓహో, గొప్ప సులువైన మార్గం కనిపెట్టారండి. ఆర్కిమెడిస్ సూత్రం ఇది. మనుషులు కనుక అంత ఈజీ కాదు. పాపము చాలా తీవ్రమైంది. ఒక ఆయన అన్నాడు, 1000 ఏనుగులంత బలము వాడినా పాపం అనేది పోదు. ఎందుకంటే మరణం అంత ప్రమాదకరమైంది. ఎందుకంటే మీకు మాట చెప్తాను, చచ్చిపోయిన ఎవరైనా బ్రతికించగలరా? చెప్పండి. చచ్చిపోయినటువంటి వాడిని ఎవడైనా ఎన్ని కోట్లు ఖర్చు పెడితే, లేకపోతే ఎంత ప్రయాసపడితే బ్రతికించగలరా? అంత ఖరీదైంది, అంత తీవ్రమైంది మరణం. మరి అంత మరణమైనటువంటి తీవ్రమైన మరణం నుంచి బయటికి రావాలంటే, పాపం నుంచి బయటికి రావాలంటే నువ్వు ఇంత చిలుక పనులు, చిలక పనులు, చిలక స్నానాలు అంత ఈజీయా? ఇంపాసిబుల్. అందుకే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. వచ్చేం చేశాడంటే, మనుషుల స్థానంలో మనుషులు ప్రేమించి మనుషులకు బదులుగా ఆయనే తన ప్రాణాన్ని అర్పించాడు. ఆమేన్, హల్లెలూయా. పాపము కొరకు ఆయన మరణించాడు. మనందరూ హిందువులు అంట, మనకుందరూ గుడ్డు హిందువులు. ఏం తెలియదు నీకు, ఏటి హిందువు ఏటి నమ్ముతావంటే ఆడికే తెలియదు. గుడ్డది చేయలేబట్టేటువంటి భక్తి. హిందూ గ్రంథాల్లో పాపం పోవాలంటే బళ్ళు అర్పించమని చెప్తుంది. సామవేదంలో 4 బళ్ళు కూడా చెప్తుంది. అజమేధం, అశ్వమేధం, గోమేధం, పురుషమేధం. అజమేధం అంటే మేకను బలి అర్పించాలి, అశ్వమేధం అంటే గుర్రాన్ని బలి అర్పించాలి, గోమేధం అంటే ఆవును బలి అర్పించాలి. అలాగే రకరకాల బలులు అర్పించాలి. అందుకే మనకు పండుగలు రాగానే ఈ బలు అర్పిస్తాం. బలి అంటే అర్థం ఏంటంటే ఒకరికి బదులు ఇంకొకరు చనిపోవడమే బలి. పాపం బలి అయిపోయాడు అంటే అర్థం ఏంటి? ఒకరి మీద పడాలి, అది ఆడి మీదకి పడిపోయిందని అర్థం. బలి అంటే అర్థం ఏంటి తెలుసండి? ఒకరికి బదులుగా ఇంకొకరు చనిపోవడమే బలి. సో కనుక దేవుడు మనల్ని పుట్టించిన దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే, జాగ్రత్త, మన కోసం ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఒక మంచి పాట ఉంది, ఎవరైనా ఉన్నారా ఎచ్చటైనా అవాలి పాటలో ఉంటది. చాలా ఇష్టం నాకు. ఇలాంటి దేవుడు ఎవరైనా ఉన్నారా? మనుషులు పాపముల నుంచి మోచించడానికి మనిషికి బదులుగా మనిషి స్థానములో మరణించినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? చూడండి ఒకసారి. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం చెప్తుంది, మన పాపముల విషయమై ఆయన చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోయించండి వేదాలు చెప్తున్నాయి. ఆ వేదం లేక అర్థమే మన బలు అర్పిస్తున్నాం. అలా మాట్లాడుతూ ఆఖరికి వచ్చేసరికి ప్రజాపతి అంటే సృష్టికర్త అయిన దేవుడు ఆత్మానాం యజ్ఞం అంటే తనకు తానుగానే బలైపోతాడు. కృత ప్రాయశ్చిత్త, తద్వారా పాపానికి ప్రాయశ్చిత్తం కలుగు చేస్తాడన్నది. ఆమేన్, హల్లెలూయా. ఏంటండి మన తెలుగులో అర్థం కాదని పరీక్ష చెప్తాను. ఈ సృష్టికర్త అనే దేవుడు మనుషులు ప్రేమించి మనుషులు పాపం నుంచి విమోచించడానికి తనకు తానుగానే బలైపోతాడు, చనిపోతాడు, రక్తం చిందిస్తాడు, బలియాగం అయిపోతాడని చెప్తుంది. ఈ గురువునాయుడుపేట వాస్తవ్యులకు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అందరికి ప్రశ్న వేస్తాను. ఎవరు మనుషులు పాపాల కొరకు చనిపోయాడు? ఏ దేవుడు మనుషులు పాపాల కొరకు రక్తం చిందించాడు, ప్రాణం పెట్టాడు? చెప్పండి. ఇక్కడ ఎవరైనా యేసుప్రభు తప్ప ఇంకే ఒక దేవుడు అంటే నా పర్సులో డబ్బులన్నీ ఇచ్చేస్తాను ఇప్పుడే. ఇవి ఇక్కడే పెడుతున్నాను, నా పర్సు చాలా పొరుగు ఉంది. హల్లెలూయా. యేసుప్రభు నేను ఒక ఆయనకి అలాగే సువార్త చేస్తున్నాను. రమణానంద మహర్షి అని ఒక ఆయన ఉన్నాడు విశాఖపట్నం. ఆయన లెక్కల మాస్టర్. ఆయన నేను వైజాగ్లో కొత్తగా శాంపు వచ్చి రామాటాక్స్ డౌన్లో కింద నీళ్ళు తీసుకుంటే ఆయన పై నీళ్ళు తీసుకున్నాను. సాయంకాలం పిల్లలకి బీటెక్ వాళ్ళకి మ్యాథ్స్ ట్యూషన్ చెప్పుకోడు ఆయన. రమణ మాస్టర్ అని ఇప్పుడు రమణానంద మహర్షి అయిపోయాడు.
నన్ను చూస్తాడు చెమట పెట్టేస్తాడు డెఫినెట్గా. ఈ కింద ఉన్నవాడు, నేను కింద ఉన్నవాడిని, ఆ పైన ఉన్నాడు. అప్పుడప్పుడు వాళ్ళ పాప ఉండేది, బాబాని అమ్మాయి పేరు. ఆ పైకి వెళ్ళి పాస్టర్ గారు వచ్చారంటే మాస్టర్ గారు బాగున్నారు, నా బాగున్నాను, కూర్చొని మాట్లాడుకున్నారు. సో అది చేశాను. ఒకరోజు నేను ప్రశ్న వేసాను. ఆయన చాలా గ్రంథాలు చదివారు. పురాణం ఉండేది, వేదాలు ఉన్నాయి, భగవద్గీత ఉంది, ఆయన బైబిల్ ఉంది. చాలా తెలివైనటువంటి వాడు, బ్రిలియంట్. ఆయన ఎంటెక్ స్టూడెంట్, ఆయన మ్యాథ్స్ చాలా ఇంటలెక్చువల్. గౌడస్ ఆయన రమణ, చాలా పెద్ద లైబ్రరీ ఉండేది, చాలా పుస్తకాలు చదివాడు. నేను సువార్త చెప్తాను, యేసు ప్రభువులాగా పాపులు ప్రేమించి పాపుల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారా నాకు చెప్పు, మీరు చెప్పండి సార్ నేను నమ్ముకుంటున్నా అంటే, ఉన్నాడండి అన్న. ఎవరండి అన్న అంటే సాయిబాబా అండి. సాయిబాబా ఏంటి అయ్యాడంటే, ఆయన చచ్చిపోయాడంటే. ఎవరికోసం చచ్చిపోయాడు అన్న. మరి సమాధానం లేదు. అంటే చచ్చిపోయాడు, ఎవరికోసం చచ్చిపోయాడు? చచ్చిపోయి లేచాడండి. చచ్చిపోయి ఎవరికోసం చచ్చిపోయాడు అని అడిగాను. మనుషుల కోసం. అసలు పనుల గురించి మన వేద, మనం ఒక మాట మీకు చెప్తున్నాను జాగ్రత్త. మనం ఏదైనా నమ్మితే దానికి ప్రామాణికం ఉండాలి, అంతే కదండి. ప్రామాణిక గ్రంథాలు ఉండాలి కదా నమ్మడానికి. ఏది పడితే నమ్మేస్తావా? సో మన వేదాలు ప్రామాణికాలు. వేదాలు ఏం చెప్తున్నాయంటే, ఆ పరమాత్ముడైన దేవుడు మనుషుల పాపాల కొరకు మరణిస్తాడు, రక్తం చిందిస్తాడు, పాపానికి ప్రాయశ్చిత్తం కలుగు చేస్తాడు అని చెప్పి వేదాలు చెప్తున్నాయి. ఆ వేదాలు చెప్పినటువంటి దేవుడు యేసు ప్రభువారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. సో మనుషులందరూ, మొదటి అంశం, మనుషులందరూ పాపమునందు మృతులైరి, చచ్చిరి. కాబట్టి రెండవది, ఈ మనుషులందరినీ ప్రేమించిన దేవుడు పాపముల కొరకు చచ్చాడు. రెండవ మరణం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మూడవ మరణం, ఆయన నమ్ముకున్న విశ్వాసులమైన మనము పాపం విషయంలో చావాలి. హల్లెలూయా చెప్పండి. ఏ విషయంలో చావాలండి? పాపం విషయంలో మనం చావాలి. ఒకసారి చదవండి, అది 1 పేతురు 2:24 మరొకసారి మనకు అందరికి అర్థం అవుతుంది. మనం పాపముల విషయమై చనిపోయి ఇటమా నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. హల్లెలూయా చెప్పండి. మీకు ముందు చెప్పాను కదా, మరణం అంటే వేరైపోవడం. మరణం అంటే ఏంటండి? వేరైపోవడం. మనము మనుషులందరూ పాపం చేసి దేవుని మహిమను అంటే వేరైపోయారు. యేసు ప్రభువు వచ్చి మనుషులందరి పాపముల కొరకు చచ్చిపోయి ఇప్పుడు ఏం చేశారంటే మనిషిని దేవునితో సమాధానపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. కలిపాడు. ఈ తెగిపోయిన, చెడిపోయిన, పాడైపోయిన సంబంధాన్ని యేసు ప్రభువారు మళ్ళా ఏం చేశారండి? సమకూర్చాడు. ఆయన అందుకే ఈ భూలోకానికి వచ్చాడు. అందుకే బైబిల్ ఏముందంటే, ఆయన సమాధానకర్తయగు దేవుడు. సమాధానం. పాపం వల్ల మనం దేవునికి శత్రువులు అయిపోయి, ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, మన పాపలం. రెండు వేరు వేరు స్వభావాలు కలిగినటువంటి వారు మన శత్రువులు. అయితే యేసు ప్రభువారు వచ్చి మన పాపము కొరకు ఆయన రక్తం చెందించి ప్రాణం పెట్టి ఆయన దేవునితో మనల్ని సమాధానపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. మీకు మాట చెప్తాను, జాగ్రత్తనండి. దేవుడు యేసు ప్రభువారి యొక్క ప్రాయశ్చిత్తాన్ని, పాప క్షమాపణను అంగీకరించాడు అనడానికి ఒక సూచన ఏంటి తెలుసా? ఆయన మరణం నుంచి లేవడం. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభువారు గాని మరణము లేచి లేవకపోతే పునరుద్ధరణ అవ్వకపోతే ఆయన చేసింది పాపానికి సరిపోదని అర్థం. పాప ప్రాయశ్చిత్తానికి ఆయన కార్చిన రక్తము, ఆయన పొందిన శ్రమలు సరిపోవని అర్థం ఆయన లేకపోతే. అయితే మూడవ దినమందు యేసు ప్రభువారు మరణాన్ని గెలిచి లేచాడంటే అర్థం ఏంటంటే ఆయన చేసిందంతా కూడా దేవుడు అంగీకరించాడు. అది సఫిషియంట్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయక్కర్లేదు. ఆయన వినండి, మతాలు ఏం చెప్తున్నాయి తెలుసా? పాపం పోవడానికి అవి చేయండి, ఇవి చేయండి అని చెప్తున్నాయి. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నువ్వు పాపం పోవడానికి నువ్వేమీ చేయవలసిన అవసరం, ఏం చేసినా చెల్లదు, ఉపయోగం లేదు, బూడిదలు పోసిన పన్నీరే. ఈ చెప్పారు రమణానంద మహర్షి అన్నాను కదండి, ఆ మధ్యలో టీవీలో చూశాను. ఆయన ఎక్కడ ఉంటారంటే విశాఖపట్నంలో షిరిడి సాయి మార్గాన్ని సీతమ్మ ధరలో పెద్ద షిరిడి సాయిబాబా టెంపుల్ ఉంది. సెయింట్ ఫ్రాన్సిస్ స్కూలు
ఆపోజిట్ లో ఉంటారు. దానికి ఆయన అధిష్టాన గురువుగా పీఠాధిపతి. ఇదేం చేస్తున్నాడంటే ఈ అంధభక్తులకి ఏం చేస్తున్నాడంటే 100 కేజీల నెయ్యి, 100 కేజీల గంధం, 100 కేజీల పసుపు, 100 కేజీల పెరుగు, 100 కేజీల పాలు, 100 కేజీల ఇంకేవో తీసుకురామన్నాడు. అన్ని తీసుకొచ్చి ఒక లెంగం పెట్టాడు, లెంగం మీద పోసేయమన్నాడు. బిందెతో తీసుకొచ్చి ఎంత విలువైన పెట్టండి, పోసేస్తుంటే అలా వెళ్ళిపోతుంది. ఎందుకు పోతున్నాడు అదంతా? ఎందుకు చెప్తున్నాడు వీటికి తెలియదు, ఎందుకు చేస్తున్నారు వాళ్ళకి ఉపయోగం ఏంటి? బూడిదలు పోసిన పన్నీర్ అంటే అదే. కానీ యేసు ప్రభువారు మనందరినీ ప్రేమించి మన పాపముల కొరకు ఆయన మరణించాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎందుకు మరణించాలి? యేసు ప్రభువారు ఎందుకు మరణించాలి? బోలంత మంది దేవుళ్ళు ఉన్నారు కదా, పేర్లు ఎక్కువ వాళ్ళు, మొక్కులు పొందుకున్నటువంటి వారు. మరి వాళ్ళు ఎందుకు మరణించలేదంటే వాళ్ళు మనల్ని ప్రేమించలేదు, రెండోది వాళ్ళు మనల్ని పుట్టించలేదు. హల్లెలూయా. యేసు ప్రభు ఒక్కడే మన పాపముల కొరకు ప్రాణ పెట్టింది, కానీ మనం పుట్టించిన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మూడవదిగా ప్రియులరా, పాపం విషయంలో చనిపోవాలి. ఆయన నమ్ముకున్న మనం ఏ విషయంలో అండి? పాపం విషయంలో చచ్చిపోవాలి. రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం చెప్తాం చూడండి. కృప విస్తరింపవలనని పాపము యందు నిలిచి ఉందమా? అట్లన రాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట దానిలో ఎలాగూ జీవించేదము. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మనం చచ్చిపోవాలంటండి పాపం విషయంలో. చచ్చిపోవడం అంటే అర్థం స్పర్శ లేకుండా ఉండాలి. నా మాటలు వింటున్నారా? అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వరం మొత్తం పాపం మనల్ని లేలింది. ఇప్పుడు మనల్ని క్రీస్తు ఏలాలి. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు జాగ్రత్త, యేసు ఏం చెప్పారు తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో, నా యందు విశ్వసించు వాని కడుపులో నుండి జీవ జల నదులు ప్రవహించను. పాపము మనిషిని వేరు చేసింది, మరణం వచ్చింది. ఇప్పుడు యేసు ప్రభువారు వచ్చి ఆయన మరణానికి క్రయధనం చెల్లించి జరిమానా కట్టేసి మనలను మరలా దేవునితో సమాధానపరిచాడు. అందుకని ఆయన ఏమన్నా తెలుసా? నేనే జీవము. హల్లెలూయా చెప్పండి. యోహాను సువార్త 11వ అధ్యాయంలో అంటాడు ఆయన, నేనే జీవమును పునరుద్ధానమును, నా యందు విశ్వసించువాడు చనిపోయినను మరలా బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వసించువాడు ఎన్నటికని. ఆ మాటకు అర్థం ఏంటండి? బ్రతికి నా యందు విశ్వసించేవాడు ఎన్నటికి చచ్చిపోడు అంటే అర్థం ఏంటండి? అంటే యేసుప్రభువు నమ్ముకున్న చచ్చిపోరేనా? అమ్మా వింటారు? ఎదిగి ప్రశ్నకి అర్థమైందా? ఇప్పుడు మనం యేసుప్రభువు నమ్ముకున్నాం, బ్రతికి నమ్ముకున్నాం కదా. బ్రతికి నమ్ముకున్నాం మనం, ఇంకెప్పుడు చచ్చిపోమా? మరి వాక్యం ఎలా చెప్తుంది? ఏంటి వాక్యం ఎలా చెప్తుంది? నా యందు విశ్వసించేవాడు నేనే జీవన ప్రోత్సాహము, నా యందు విశ్వసించేవాడు చనిపోయినను మరలా బ్రతికి. రెండో రాకర్లా. ఆమేన్. హల్లెలూయా. రెండో రాంతి పెట్టేసి పెడతారు కదా భద్రంగా. ప్రభు మధ్య ఆకాశంలోకి వచ్చినప్పుడు కాడబోరద్వాన్ని వినబడినప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొదట, ఆ గొప్ప నిరీక్షణ మనకుంది. ఆమేన్. హల్లెలూయా. బ్రతికి విశ్వసించిన మనం చనిపోమంట అంటే అర్థం ఏంటండి? జాగ్రత్త వినండి. మన మరణం కాదు. హల్లెలూయా చెప్పండి. విశ్వాసుల యొక్క మరణం కాదు. మీకు మాట చెప్తాను. అదే 11వ అధ్యాయంలో లాజరు చచ్చిపోయాడు. ఆ సందర్భంగా యేసు మాట్లాడు, లాజరు చచ్చిపోతే లాజరు బాగులేనప్పుడు కబురు వచ్చింది, నీ స్నేహితుడైన లాజరుకి బాగులేదు, జబ్బు చేసింది రాబాబు అంటే యేసు అల్లా. చచ్చిపోయిన కబురు వచ్చింది ఎల్లా. చచ్చిపోయిన తర్వాత పాతీసిన 3 రోజుల తర్వాత వెళ్దాం అంటున్నారు. అప్పుడు శిష్యులు అంటున్నారు, మనం చచ్చిపోవడానికి వెళ్దారని అంటున్నారు. ఎందుకంటే అంతకుముందు వాళ్ళు పెట్టిన రొట్టెలన్నీ తిన్నాం, వాళ్ళు బాగులేనప్పుడు వెళ్ళలేదు, కనీసం చచ్చిపోయేటప్పుడు కూడా వెళ్ళలేదు. చచ్చిపోయి సమాధి చేసి 3 రోజుల తర్వాత వెళ్తే
అప్పుడు రొట్టెలు తిన్నాం, రాళ్ళ దెబ్బలు తిందాం వెళ్దాం. ప్రభు అంటున్నాడు, మన స్నేహితుడైన లాజరు చచ్చిపోలేదు, ఆయన నిద్రించుతున్నాడు. హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభు నమ్ముకొని చచ్చిపోతే అది నిద్రే. నిద్రించినోడు ఎప్పుడైనా లేస్తాడు. అందుకే బ్రతికినా ఎందుకు విశ్వసించేవాడు ఎన్నడూ చనిపోడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ఎస్. సో కనుక ప్రియులారా జాగ్రత్తగా రండి. ప్రభు నమ్ముకుని బిడ్డలుగా నీతి విషయమై జీవించినట్లు, పాప విషయంలో చచ్చిపోయినట్లు క్రీస్తు మన పాపముల కొరకు ఆయన మరణించాడంట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది ప్రభు నమ్ముకుంటారు కానీ ఇంకా పాపం ఏలుబడిలో ఉంటారు. వాళ్ళ పాత జీవితం వారిని ఏలుతూ ఉంటది. ఎందుకంటే వారు చావరు. చచ్చిపోవాలంటే ఒక 3 పనులు చేయాలి. జాగ్రత్తగా. పాపం విషయంలో చచ్చిపోవాలంటే 3 పనులు చేయాలి. నెంబర్ 1 పని ఏంటో తెలుసా? నిన్ను నువ్వు సిలువేసుకోవాలి. హల్లెలూయా చెప్పండి. ఏం చేయాలండి? అపోస్తలుడైన పౌలు అంటాడు గలతీయులకు రాసిన పత్రిక 2:21 ఇక జీవించువాడును నా యందు, అంటే అహం అనేటువంటి వాడు ఉంటాడు. అహం లోపల వాడు ఉంటాడు, ఆయన చంపేయాలి. వాటికి ఎలాగంటే కోపం వచ్చేది, గర్వం కదా, ఆడు బ్రతకాడు, దాన్ని చంపేయాలి. గర్విష్టం సిలువేసేయాలని. ఆమేన్. హల్లెలూయా. రెండోది, నువ్వు పాప విషయంలో తెచ్చుకోవాలంటే నీ శరీరాన్ని నలగొట్టుకోవాలి. అంటే ఉపవాసాలు ఉండాలి. అర్థమవుతుందండి? వారానికి 1 రోజు ఉంటున్నారు ఉపవాసం, 1 రోజు అంత మానేసి చచ్చిపోతారు. ఇది ఆరోగ్యానికి మంచిది. ఈ పొట్ల గట్ట తగ్గుతాయి. హల్లెలూయా. పౌలు అంటాడు, నేను నా శరీరమును అనేక మందికి బోధిస్తున్నా, నేనే భ్రష్టుని అయిపోతానేమని నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను. నెంబర్ 3, నువ్వు పాప విషయంలో చచ్చిపోవాలంటావు. ఒకటి ఏంటి వల్ల సిలువేసేయాలి. రెండోది ఏంటండి? నలగొట్టుకో. మూడోది నీ మనసు మారాలి. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, మీరు దేవుని చిత్తం ఏదో ఈ తెలుసుకున్నట్లు మీ పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనసు మారి నూతన ఒకటి వలన రూపాంతరం చెందండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మన మనసు దేవుని బట్టి ఆనందించినట్లు మనసు మారి నూతన ఒకటం వల్ల మనం రోజుగా పాపాన్ని చేయ, మన చుట్టూ వ్యభిచారాలు ఉన్న మనం పరిశుద్ధంగా ఉండగలం. ఆమేన్. హల్లెలూయా. అబద్ధికుల మధ్యలో కూడా సత్యంగా జీవించగలం. ఒకసారి సెయింట్ అగస్టిన్ అన్నటువంటి ఆయన, వీళ్ళరా చిన్నప్పటి నుంచి చాలా చండాలు, చెడుపుతులన్నీ వచ్చాయి ఆయనకి. అలా ఎప్పుడు ఈ కన్నీరు విడిచి ప్రార్థన చేసేది. సెయింట్ అగస్టిన్ అన్నటువంటి ఆయన 16 ఏళ్ల వయసుకే ఒక వ్యభిచారాన్ని పెళ్లి చేసుకుని కొడుకుని కనిచాడు. అని మీరు ఆలోచించండి, నాకు దుర్మార్గుడు. ఎప్పుడు వ్యభిచార కొంపల్లో తిరిగేవాడు ఈ సెయింట్ అగస్టిన్ అన్నటువంటి ఆయన. సెయింట్ కాకముందు ఆయన దేవుని సంధిలో వాళ్ళ అమ్మగారు ఎప్పుడు ప్రార్థన చేసేది. మళ్ళా ఏమి ప్రార్థన చేసే, ప్రభా నన్ను మార్చిగా పూర్తిగా మార్చేవాడు. చాలా మంది చర్చకొస్తారు, అలాగే ప్రార్థన చేస్తారు. అంటే ప్రార్థన అలాగే ఉంటుంది. వాళ్ళ అమ్మగారి ప్రార్థన ద్వారా దేవుడు తను దర్శించాడు. దర్శించిన తర్వాత దేవుడు తన హృదయాన్ని మార్చేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకరోజు ఏదో పని ఉండి తను ముందు తిరిగేవాడు కదా, ఆ వ్యభిచార తీరుకుండా వెళ్ళాల్సి వచ్చింది. ఆయన వెళ్తూ ఉంటే ఆ వ్యభిచారంలో, అగస్టీనో బాగున్నావా, ఏంటి మర్చిపోయావా, మారిపోయావా, ఇది రావట్లేదేంటి, ఎప్పుడు ఎక్కడ ఉండేవాడు కదా అని అన్నారంట. అప్పుడు అగస్టీను ఇలాగ వెనక్కి తిరిగి అన్నారంట, అగస్టీన్ చచ్చిపోయాడు, ఈ అగస్టీన్ క్రీస్తు వరకు బ్రతుకుతున్నారండి. హల్లెలూయా చెప్పండి. పాపం విషయంలో చనిపోవాలి. దేవుని జీవం మనలో ఉండాలి. మన మాటల్లో జీవం ఉండాలి, మన చూపుల్లో జీవం ఉండాలి, మన క్రియల్లో జీవం ఉండాలి. నువ్వు ఎక్కడికి వచ్చి కూడా నువ్వు అలా జీవిస్తే నువ్వు సచ్చిన దానివే. దేవుని జీవం నీలో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు అనేక మందిని జీవింపచేయాలి. దేవుడు అలాంటి కృప మీకు అందరికీ అనుగ్రహించాలని, ఈ కుటుంబాన్ని దేవుడు బలపరచాలని, వాదార్చాలని మనసారా కోరుకుంటే మాట ముగిస్తాను. దేవుడు మమ్మల్ని దీవించాడు. థ్యాంక్ యూ. చక్కటి మాటలు అందించిన దైవజనులకు ప్రభుత్వానికి వందనాలు. ఈ సమయంలో ప్రియులారా, ఈ వాక్యము ఫలించినట్లుగా మనము ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు